హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ డిఏల విడుదల వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న డిఎల్ను వెంటనే త్వరితగతిన విడుదల చేయాలి. సిఎస్ శాంతికుమార్కి టీజీఓ నేతల వినతి. సో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం అనగా ఓపీఎస్ను అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైన ఏలూరి శ్రీనివాసరావు, ఏ సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు టీజీఓ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్లతో సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్కి హెల్త్ స్కీమ్లు అమలు చేయాలన్నారు. అదేవిధంగా కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలి అని, అలాగే మే నెలలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బదిలీలను, జీవోలను ఎత్తివేయాలని, ఆర్థిక శాఖలో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ఉద్యోగుల బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులను తిరిగి తెలంగాణకు కేటాయించే విధంగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సంబంధించిన గోపన్పల్లిలో 101 ఎకరాల భూమి సమస్య పరిష్కరించాలని, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని అన్నారు. మధ్యంతర వృత్తి ఐఆర్ని 5% నుంచి 20%కి పెంచాలని కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సిఎస్ను కలిసిన వారిలో టీజీఓ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యామ్, జాయింట్ సెక్రటరీ పరమేశ్వర్ రెడ్డి, నేతలు ఎంవి రమణ, కిషన్, విజయలక్ష్మి తదితరులు అయితే పాల్గొని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. సో అతి ముఖ్యంగా ఏంటంటే ఓపీఎస్ను అమలు చేయాలి. దాంతోపాటుగా పెన్షన్లు, డిఏలను పెండింగ్లో ఉన్న డిఏలను అయితే తక్షణమే విడుదల చేయాలని ఎవరైతే వినతి పత్రాన్ని సమర్పించారు. సో ప్రభుత్వం నుంచి అయితే సమాధానం రావాల్సింది. సో ప్రభుత్వం నుంచి సానుకూలంగా సమాధానం వచ్చినట్లయితే ఇవన్నీ వెంటనే క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.